ఎందుకైనా మంచిది. కొన్ని పాలు ఫీడింగ్ ఇస్తాను, ఆకలేస్తే ఇవ్వు. అయ్యో, అసలు విషయం చెప్పడమే మర్చిపోయానే. ఆ రోజు కారుతో యాక్సిడెంట్ చేసిందన్నాను కదా, ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. కనిపించిందా? ఎక్కడా? మళ్ళీ రోడ్ మీదే. లాస్ట్ టైం నన్ను గుద్దడానికి వచ్చింది, ఇప్పుడు అడ్డంగా వచ్చి కారు ఆపింది. నా ఫోటో తీసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని రెచ్చిపోయింది. చిరాకొచ్చి చీవట్లు పెట్టాను. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చెంప పగలగొడతాను అని వార్నింగ్ ఇచ్చాను. వార్నింగ్ ఇవ్వడం కాదే, నిజంగా చెంప పగలు కొట్టాలి. అప్పుడే అలాంటి వాళ్ళకి బుద్ధొస్తుంది. ఈసారి కనిపిస్తే నీకు కాల్ చేస్తాను. ఆ పనేదో నువ్వే చెయ్యి. నువ్వు వదిలినా నేను వదలనే. ఎక్కడున్నా సరే లాక్కునొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. పోయిన ఫోన్ దొరికిందన్న ఆనందం కొద్దిసేపు కూడా లేదత్తా. ఇది నా లక్కీ ఫోన్. ఎంత ఇష్టంగా చూసుకుంటానో తెలుసా? చూడు, వస్తువుల మీద శ్రద్ధ ఉండాలే కాని ఇష్టము మోజు ఉండకూడదు. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఒకటి పోతే మరొకటి, అంతేకాని ఇదే లక్ పోతే బ్యాడ్ లక్ అనుకోవడం ఏంటి? అయ్యో, అనుకోవడం కాదత్తా. నా ఫోన్ విషయంలో చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. నువ్వే చెప్పు, ఇంత పెద్ద సిటీలో పోయిన ఫోన్ తిరిగి చేతికి రావడం అంటే మామూలు విషయమా? ఆ దొంగ విధవ ఎంత న్యాచురల్గా నటించాడో తెలుసా? వేరే ఎవరైనా అయ్యుంటే నిజమే అని నమ్మేసి వాళ్ళని వదిలేస్తారు. నేను కొంచెం మొండి, ఇంటెలిజెంట్ కాబట్టి పోలీసులకి అప్పగించాను. మరి అంతే తెలివితేటలతో ఆ అమ్మాయిని కూడా పోలీసులకు పట్టించాల్సింది కదా. అదే కదా నా ప్లాన్ కూడా. కానీ ఆ వేస్ట్ మొహంది కనీసం ఫోటో కూడా తీయనివ్వలేదు. అది ఎవరో ఏంటో, ఎక్కడుంటుందో తెలుసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు. చూడు మౌనిక, అనవసరంగా టెన్షన్ పడుతున్నవే కాని అసలు ఆ రోజు మిస్ అయిన అమ్మాయి ఈ రోజు కనిపించింది. అలానే ఈ రోజు తప్పించుకున్నది ఇంకో రోజు దొరుకుతుంది కదా. చూడు, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండా నేనేం చేయను చెప్పు? దాని గురించి చిన్న ఆధారం ఇవ్వు చాలు, క్షణాల్లో నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. అమ్మా సంధ్య, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అరగంట అవుతుంది అంకుల్. పాప నిద్రపోయిందమ్మా? ఆకలి తీరిన వెంటనే క్షణం ఆగదు, వెంటనే నిద్రపోతుంది. ఎవరత్తా? చెప్పాను కదా, సంధ్య అని మా కోడలి ఫ్రెండు. మీ స్నేహం నిజంగా చాలా గొప్పదమ్మా. ఆ బంధం ఎప్పటికీ దూరం కాకూడదనేనేమో ఆ దేవుడు ఈ పాపని ఒక వారధిలా చేశాడు. వింధ్య ప్రాణం పోసి అమ్మయింది. పేగు పంచకపోయినా ఆకలి తీరుస్తూ నువ్వు కూడా అమ్మగా మారావు. అంకుల్, ఈ అవకాశం నా అదృష్టమనే అనుకుంటాను. అదేనమ్మా మీ స్నేహంలో ఉన్న సంస్కారం. సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఉండమ్మా, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు అంకుల్, నేను ఆటోకి వెళ్ళిపోతాను. బాయ్. బాయ్ అమ్మా. అత్తా, నీ కోడల్ ఫ్రెండ్ అంటే మామయ్య కూడా చాలా సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుందే. శత్రువుని కూడా శాంతంగా పలకరించే మంచివారే మీ మామయ్య. ఈ శత్రు మొహాన్ని నేనొకసారి చూస్తాను. ఆగమ్మ మౌనిక, అంత దూరం ఎదురెళ్ళి మరీ చూసేంత అవసరం లేదు. మీ బావ పుట్టినరోజుకొస్తుంది కదా, అప్పుడు చూద్దూలే. అది కాదత్తా. మౌనిక, దాని గురించి వదిలేయమని చెప్పాను కదా. నీకడ్డు పడుతున్న ఆ అమ్మాయి గురించి చెప్పు. ఇంకేం చెప్పాలత్తా?
అది కూడా ఇంతే. నీ శత్రువు తప్పించుకున్నట్టే చిక్కినట్టే చిక్కి జారిపోతుంది. ఏదో ఒకరోజు దొరుకుతుంది కదా, అప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నా కోపం మొత్తాన్ని దాని కళ్ళల్లో చూసుకుంటాను. ప్రతిసారి మీ ఆయన సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మన మధ్య అవసరం అనుబంధమే తప్ప ఒకరి కోసం ఒకరు వాడుకునే స్వార్థం మాత్రం కాదు. పాపం సంధ్య ఒక్కరోజు సంతోషంగా ఉంటే వెంటనే సమస్యలతో సతమతమవుతుంది. అత్తయ్య గారికి ఆరోగ్యం పాడవడం, శ్రీకర్ కనిపించకపోవడం, ఎంత టెన్షన్లో ఉందో ఏంటో. అంత టెన్షన్లో ఉన్నా కూడా పాపకి పాలివ్వడానికి వచ్చింది. అన్నిటికన్నా అమ్మతనమే ముఖ్యమని సంధ్యకి తెలిసినంత గొప్పగా ఎవరికీ తెలీదు. అలాంటి సంధ్యకి వద్దన్నా సరే నేను సాయం చేయాలి. వెంటనే ఆయనకి ఫోన్ చేయాలి. వింధ్యా, ఏమండి, మీకే ఫోన్ చేయబోతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి? శ్రీకర్ గారు ఉదయం నుంచి కనిపించడం లేదంట. పాపం సంధ్య ఇక్కడికి వచ్చింది కానీ ఒకటే టెన్షన్లో ఉంది. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికెళ్లారు? వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే ఇంజెక్షన్ కోసం వెళ్లారంట. ఇంకా తిరిగి రాలేదంట. ఏంటి వింధ్యా నువ్వు చెప్పేది? నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. మా ఆయనకి పొలిటికల్గా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన హ్యాండిల్ చేస్తారని చెప్తే చెప్పొద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మీ ఫ్రెండ్కి ఆత్మాభిమానం ఎక్కువ. అయినా ఫ్రెండ్స్ ఉన్నది ప్రాబ్లం షేర్ చేసుకోవడానికే కాదు, హెల్ప్ చేయడానికి కూడా అని ఎందుకు నీ ఫ్రెండ్ తెలుసుకోవట్లేదు? ఇప్పుడే కాదండి, ఎప్పుడూ అదంతే. రాజేష్, హ్మ్? ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నావు? నుదుట నా బొట్టేంటి? ఫ్రెండ్ వాళ్ళు గుళ్ళో హోమం చేయించుకుంటున్నారమ్మా, రమ్మంటే వెళ్ళాను. రోజంతా ఇంతే స్వచ్ఛంగా పవిత్రంగా ఉండొచ్చు కదరా. అమ్మా, నేనేదో పాప పనులు చేసేవాళ్ళ అదే మాట. చీకటైతే మందు జోలికి వెళ్లడం పాపం కాదా? ఎన్నో ఏళ్ల నుండి నాన్న నేను చెప్తున్నా, నువ్వు కంట్రోల్ అవ్వకపోతే మాకు కోపం రాదా? నీ అలవాటు వల్ల ఎన్నోసార్లు వింధ్య నా దగ్గర బాధపడింది. ఇంటికొచ్చిన కోడలికి అది శాపం కాదా? ఆ మందొక్కటి మానేయొచ్చు కదరా. అమ్మా, ఇప్పుడు సడన్ గా క్లాసులేంటి? నీకోసం కాకపోయినా వింధ్య కోసం మానేయాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. నా వల్ల కావడం లేదు. అయినా నేను తాగినా నా పాటికి నేనుంటున్నాను తప్ప ఎవరినీ డిస్టర్బ్ చేయట్లేదు కదా. అదేదో గొప్పలా చెప్పకురా. ఆ పాపిష్టి మందు వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. నీ జీవితంలో నుండి మందు దూరం అవ్వాలని ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఎప్పటికైనా నీలో మార్పు వస్తుందని చిన్న ఆశ. అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఈ టాపిక్ వదిలే. సరే, రేపు నీ బర్త్డేకి అందరిని పిలుస్తున్నావు కదా? పిలిచానమ్మా. రేపొక్కరోజు మందు తాక్కుండా ఉండరా? ఏమోరా, నా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో. సార్, ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. మిస్సింగా? ఎవరు? నా భర్త ఉదయం నుండి కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు సార్. ఏదైనా పని మీద వెళ్ళాడేమో, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసి మాట్లాడుతున్నాడేమో. ఇంటికి రాకుండా ఒక పూటే కదా మైంది. ఇంతలోనే కంప్లైంట్ ఇవ్వడం, కేసు ఫైల్ చేయడం ఎందుకు? సాయంత్రం వరకు వెయిట్ చేయి, ఆయనే వస్తాడు. లేదు సార్, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోకపోతే ఇంజెక్షన్ కోసం వెళ్లారు. అమ్మ ఆరోగ్యం కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది సార్? అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సరే,
అతని ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఇతను నీ భర్త? అవును సార్. మీకు తెలుసా? ఒక పోలీసుకి దొంగ గురించి తెలియకుండా ఉంటుందా? దొంగ లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు, పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అరెస్ట్ చేశారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి మీరు ఇలా? సంధ్య, అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడు బాగానే ఉన్నారండి. స్పృహలోకి వచ్చినప్పటి నుండి మీ గురించి అడుగుతున్నారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమయ్యారో ఎక్కడికి వెళ్లారో తెలియక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరేమో ఇక్కడ ఇలాగా. సంధ్య, ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ నేను దొంగతనం చేశానని నన్ను అరెస్ట్ చేశారు. నాకేం తెలీదు, నేనేం చేయలేదన్నా నా మాట వినటం లేదు. సార్, నా భర్త దొంగ కాదు. కష్టపడి సంపాదించుకోవడమే మాకు తెలుసు. ఎక్కడో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే పొరపాటు అంటావేంటమ్మా? సార్, నా దగ్గర ఫోన్ ఉందని తప్ప వేరే ఆధారాలు ఏమున్నాయి సార్? దొంగతనం చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా చూసింది, అందుకే కంప్లైంట్ ఇచ్చింది. సార్, నేనేది దొంగతనం చేయలేదు సార్. సంధ్య, నువ్వైనా చెప్పు. ఎవరు చెప్పినా సరే నేను వినను. రేపు కోర్టుకు తీసుకెళ్తాం. నువ్వు మీ ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే అక్కడే చెప్పండి. మీ మాటలు జడ్జి గారు నమ్మితే తనకు బెయిల్ ఇస్తారు, లేదంటే జైలుకు వెళ్తాడు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నా భర్త ఏ తప్పు చెయ్యలేదంటే జైలు బెయిలు అంటారేంటి సార్? నిందలు వేసి అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోకండి. చట్టాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన మీరే ఒక అబద్ధాన్ని నిజమని నమ్ముతూ ఏ నేరం చెయ్యని నా భర్తకి శిక్ష వేస్తారంటే ఎలా సార్? చూడమ్మా, పోలీసులతో మాట్లాడే పద్ధతి మర్యాద నీకు తెలియట్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు ఎవరైనా మంచి లాయర్తో మాట్లాడి కోర్టులో బెయిల్ తీసుకో. కానిస్టేబుల్స్, సార్, ఈవిని బయటికి తీసుకెళ్ళండి. సార్, నడువమ్మా, నడు. నా మాట నీకే సార్ వినండి. చెప్పారు కదా, ఆయన నడు. దొంగతనం నడువమ్మా, చేయలేదు. నడు. సంధ్య, చెప్పేది నీకేమ్మా, నడు. ఏదైనా ఆయన ఉంటే ఏదో కోర్టుకు దొంగతనం వచ్చి చెప్పమ్మా. చేయలేదు. ప్లీజ్ నడు. సంధ్య, వింధ్య, ఏమైంది సంధ్య? మా ఆయన్ని ఎవరో అమ్మాయి ఫోన్ దొంగతనం చేశారని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనే తప్పు చెయ్యలేదు, వదిలిపెట్టండి ఎస్ఐ గారు అంటే కోర్టులో తేల్చుకోమని చెప్తున్నారు. శ్రీకర్ గారు దొంగతనం చేయడం ఏంటి? ఎవరు ఎలాంటి వాళ్ళకు కూడా తెలియడం లేదా? ఏమండి, మీరు వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడండి. సరే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను శ్రీకర్ని తీసుకుని వస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్. కానిస్టేబుల్ సార్. శ్రీకర్ని రిలీజ్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రండి. ఏమండి? సంధ్య, ఇంతకీ ఎస్ఐతో ఏం మాట్లాడారు? అగ్ని జమదగ్నిలా నటించిన ఎస్ఐ నిజాయితీ అంతా డబ్బు కోసమే వింధ్యా.
మన దగ్గర డబ్బు ఆశించినట్టే అరెస్ట్ చేయించిన అమ్మాయి దగ్గర కూడా డబ్బు తీసుకునే ఉంటాడు. ఏ నేరం చేయని శ్రీకర్ గారి మీద అతను నింద వేశాడు. అంటే డబ్బులిచ్చి విడిపించారా? తప్పలేదు వింధ్య. ఈ దేశంలో నిజాన్ని అబద్ధం చేయడానికే కాదు, నిజాయితీని నిరూపించడానికి కూడా డబ్బు వాడక తప్పట్లేదు. ధనలక్ష్మి ఇచ్చే ధైర్యం ముందు న్యాయదేవత కళ్ళే కాదు, నోరు కూడా తెరవలేకపోతుంది. పదండి వెళ్దాం. ఈరోజు మీరిద్దరూ ఉండడం వల్లే నా భర్త క్షేమంగా ఇంటికొచ్చారు. లేదంటే ఏం జరిగేదో, మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. సంధ్య, ఏం జరిగినప్పుడు భయపడ్డం ఎందుకు, తలుచుకోవడం ఎందుకు? ఇక వదిలే సంధ్య. చేసిన సహాయాన్ని సులువుగా మర్చిపోవడం నీ గొప్పతనం. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఆ గుణం వచ్చింది నీ నుండే. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వస్తున్నారు. ఎప్పటికీ తీర్చలేని రుణాన్ని అంతకంతకు పెంచుతున్నారు. స్నేహంలో సాయం ఉండాలి కానీ రుణమన్న మాటే రాకూడదు. సంధ్య గారు కష్టాల్లో ఉంటే తనకంటే ఎక్కువగా బాధపడేది మా వింధ్యనే. వాళ్ళ స్నేహానికి నేనిస్తున్న గౌరవమే ఇదంతా. ఏమండి, మీరు మా స్నేహాన్ని ఇంత అర్థం చేసుకుంటారని తెలుసు కూడా శ్రీకర్ గారు అరెస్ట్ అయిన విషయం సంధ్య మీకు చెప్పొద్దన్నది. అయినా నువ్వు సైలెంట్గా ఉండలేదు కదా. నా గురించి నీకు తెలుసు కదా, నీ విషయంలో నేనెప్పుడూ సైలెంట్గా ఉండను. నువ్వు వద్దన్నా సరే ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాను. సంధ్య, నువ్వెంత నవ్వినా చూడగలను, నీ కోపం ఎంతైనా భరించగలను. అదే నువ్వు బాధపడుతుంటే మాత్రం చూసి నిన్నొక్క క్షణం కూడా తట్టుకోలేను. వింధ్య, మన స్నేహం ఎప్పుడూ ఇలానే ఉండాలి. సంధ్య గారు, మీ స్నేహాన్ని లైఫ్ లాంగ్ సపోర్ట్ చేయడానికి నేను శ్రీకర్ ఉన్నాం. సో మీరు ఆ విషయం గురించి ఆలోచించొద్దు. వింధ్య, మనం బయలుదేరదామా? గుమ్మం వరకు వచ్చి లోపలికి రాకుండా ఎలా వెళ్ళిపోతారు? పదండి. లేదు, మేం వెళ్ళాలి. అమ్మకి చెప్పకుండా వచ్చాం. పైగా షాపింగ్ కూడా చేయాల్సింది ఉంది. లేట్ అయిపోతుంది కదా, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాంలేండి. బాయ్ సంధ్య. బాయ్ శ్రీకర్ గారు. సరే అండి. బాయ్. బాయ్. సంధ్య, నేను అరెస్ట్ అయినట్టు అమ్మకి తెలియదు కదా? స్టేషన్కి వచ్చే వరకు నాకు కూడా తెలియదు కదండి. అమ్మకి జరిగింది తెలిస్తే తట్టుకోలేదు. ఎక్కడికి వెళ్ళామని అడిగితే సీట్ అర్జెంటుగా ఫోన్ చేస్తే వెళ్ళాను. ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిందని చెప్తాను. నువ్వు కూడా మేనేజ్ చేయి. సరే, పదండి. సంధ్య కోసం నీ కన్న బిడ్డను వదిలేసి వెళ్ళిపోతావా? పేగు బంధం కన్నా నీకు స్నేహ బంధమే ఎక్కువైపోయిందా? ఆవిడ ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉందని పాపని కూడా వదిలేసి పరిగెడుతుందా? ఇంటి దొంగ గుట్టు రట్టు చేయడానికి, నీ శత్రువు నిజస్వరూపం బయట పెట్టడానికి.